హలో గైస్, ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ జీవన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు క్రియేటివ్ వరల్డ్. సో గైస్, ఇది నా కొత్త ఛానల్. అసలు నేను ఎందుకు ఈ ఛానల్ పెట్టాను, అసలు దేని గురించి నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, ఇంత ముందు నాకు ఇంకేమైనా ఛానల్స్ ఉన్నాయా, అవి ఏం కదా అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ముందుగా ఈ ఛానల్ మనం ఎందుకు పెట్టాం అనేది అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇంక మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, అసలు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, దేని గురించి పెట్టాను, అసలు ఈ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రియేటివ్ వరల్డ్ అనే పేరు మాత్రం ఎందుకు పెట్టాను, ఇంక వేరే పేర్లు పెట్టచ్చు కదా. సో ఎందుకు అలా పెట్టానంటే, తెలుగు క్రియేటివ్ వరల్డ్ అంటే మన తెలుగులోని మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ తో, అంటే లైక్ ఈ ఛానల్లో ఏటేటి వస్తాయంటే ట్రావెలింగ్ వస్తుంది, అదే విధంగా క్యాంపింగ్ వస్తుంది. సో క్యాంపింగ్ అంటే ఆలోచిస్తున్నాను గైస్, మన కాసి కొంచెం అంత లొకేషన్స్ బాగోవు, మళ్ళీ కొంచెం డేంజరస్ ఏరియాస్. బట్ నేను క్యాంపింగ్ అయితే చేస్తాను. బట్ మన 1000K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అప్పుడు నేను క్యాంపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతలోగా ట్రావెలింగ్ వస్తుంది, ఈటింగ్ ఛాలెంజెస్ వస్తాయి, తర్వాత మన మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ తోటి మంచి మంచి ఐటమ్స్ తయారు చేయడం, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటివి బోల్డ్ అన్ని మన ఛానల్లో అయితే వస్తాయి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మన ఛానల్ని, ఓకేనా. అయితే గైస్, మీకు డౌట్ రావచ్చు, అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, దేని గురించి పెట్టాను, ఇంతకుముందు నాకు ఛానల్ ఉందా లేదా. సో ఆ విషయానికి వస్తే, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఒక ప్యాషన్ అయితే ఉంది గైస్. డబ్బుల గురించి గట్టా కాదు, కానీ నాకు ముందు నుంచి ప్యాషన్ అనమాట. ఇంతకుముందు నాకు జీవన్ షార్ట్ ఫిల్మ్స్ అనే ఛానల్ ఉంది, కావలిస్తే యూట్యూబ్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేయండి. కాకపోతే దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ చేయలేక పెట్టలేక నేను ఆ ఛానల్ అయితే ఆపేశాను. ఇంకా మనకి వ్లాగ్స్ ఛానల్ అయితే ఉంది, అది కూడా నేను ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ని రన్ చేస్తాను అనమాట. సో నేను అందుకనేసే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను మధ్యలో ఆపేయడానికి కారణం, నా దగ్గర మంచి ఫోన్ లేదు, మంచి ఎక్విప్మెంట్ లేదు. సో మామూలుగా మీరు అంటే నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మంచి ఎక్విప్మెంట్, మంచి లైటింగ్, పెద్ద పెద్ద బడ్జెట్స్ తోటి, అంటే ప్రో యూట్యూబర్స్ లెక్క మనకు అవసరం లేదు కదా. మనకి ఏదో కొద్ది గొప్ప ఆదాయం వస్తే ఆ తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఒక మొబైల్ ఉంటే చాలు. యాక్చువల్గా నా మొబైల్తో షూట్ చేద్దామని చూశాను, కానీ అది ఏంటంటే కొద్దిగా అంటే లైక్ డ్యామేజ్ అయిపోయింది అనమాట నా మొబైల్. సో అందు గురించి నేను వ్లాగ్స్ ఛానల్ కూడా నేను షూటింగ్ అయితే మధ్యలో ఆపేసాను. ప్రస్తుతానికైతే మా తమ్ముడికి ఐఫోన్ అయితే తీసుకున్నా. సో అందు గురించే ఆ ఫోన్లో ఇప్పుడు షూట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఐఫోన్ నుంచి వస్తుంది. అందు గురించే నేను ఎన్ని రోజులు ఆగి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంత ముందే స్టార్ట్ చేయాలి, మరి టైం పట్టింది అనమాట. సో ఇంత ముందు నేను కెమెరాస్ తోటి అంటే లైక్ రెంట్ గట్ట తెచ్చుకొని ఇలాగా నా షార్ట్ ఫిల్మ్స్ లో కొన్ని కవర్ సాంగ్స్ అయితే చేశాను. మాక్సిమం ఒక 2-3 చేసి ఉంటాను. మరి ఇంకా బయట వాళ్ళు ఎవరు మన మాటకి పిలుచుకోవాల్సి వస్తుందనేసి నేను మరి ఇంకా ఛానల్ ఆపేసాను. వ్లాగ్స్ ఛానల్ కూడా కొద్దిగా నా ఫోన్ ఇష్యూ ఉందనేసి నేను మరి ఇంకా అది కూడా ఆపాను. ఇప్పటి నుంచి కంటిన్యూ మనకు వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే మన చేతిలో ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ నుంచి వీడియో క్వాలిటీ ఎలాగ వస్తుందో మీరే చూసుకోవచ్చు. వాయిస్ కూడా సపరేట్గా మైక్స్ గట్టి నేనేం తీసుకోలే, ఓన్లీ మొబైల్ వాయిసే వస్తుంది అనమాట. సో గైస్, మన ఈ ఛానల్లో మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ ఐడియాస్ మీరు చెప్పిన ప్రతి ఒక్క ఐడియా తోటి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. అదే విధంగా మనకి మైక్ అయితే లేదు గైస్. మైక్ కూడా నేను మరి కొద్ది రోజుల్లో, అంటే ప్రస్తుతానికి నా దగ్గర బడ్జెట్ లేదు, బట్ ఏదో విధంగా ఎంతో కొంత మైక్ నేనైతే తీసుకుంటాను. ప్రస్తుతానికి ఐఫోన్ లో అయితే బాగానే వస్తుంది వాయిస్. సో అందరికి ఈ ఐఫోన్ తోటి చేస్తాను. అమౌంట్ చూసుకొని నేను మైక్ కూడా తీసుకొని చేస్తాను. అదే విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా ఎవరొకరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం నాలాగే యూట్యూబ్ ఛానల్ అంటే ప్యాషన్ ఉంటది కదా గైస్ చాలా మందికి. ఇలాగా యూట్యూబ్ లో నేను వీడియోస్ చేస్తే బాగుంటదిరా, నాకు కూడా కొద్దిగా చాలా మంది ఫీల్ ఉంటది కదా గైస్. సో ఆ ఫీల్ కూడా మీకు రావాలి, చెయ్యాలి అనుకుంటే జస్ట్ నార్మల్ ఫోన్ తోటి స్టార్ట్ చేయండి.
ఇప్పుడు పెద్ద పెద్ద లైక్ ప్రెసర్ టెక్ అని ఉన్నారంటే ఆయన కూడా ఇంత ముందు చిన్న ఫోన్ తో చేసుకొని ఇప్పుడు ఈ స్థాయి వరకు ఎదిగారు. ఆయన వీడియో క్వాలిటీ గట్రా మీరు చూడొచ్చు. అదే విధంగా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఇలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఒక్కసారి ఎదిగిపోయిన వాళ్ళు కాదు గైస్, మనలాగే స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళే. డబ్బులుంటే మీరు కొనుక్కోవచ్చు, అంటే పర్ఫెక్ట్ గా నేను చేయగలను అని చూసుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అర్థమైందా? సో ఇంతవరకు చెప్పింది ఏంటంటే మన ఛానల్ని ఇంక నుంచి మంచిగా రన్ చేద్దాం. ఇది నా ఛానల్లో స్టార్టింగ్ వీడియో. ఇంకా నెక్స్ట్ నేను తిరుపతి కూడా ఒకటి ఉంది మొక్కు, అది కూడా మీకు ఫుల్ వీడియో మంచిగా నీట్గా మంచి క్వాలిటీ తోటి నేనైతే షూట్ చేసి మేము తిరుపతి ఎలాగెళ్ళాము ఏంటి అనేది వస్తుంది. వ్లాగ్ ఛానల్లో అది నార్మల్గా వ్లాగ్ వస్తుంది, అది వేరు. ఇందులో ఏంటంటే మెయిన్ ఛానల్ కాబట్టి ఇది కొద్దిగా నీట్గా వస్తుంది. గుర్తుంది కదా మన ఛానల్ పేరు తెలుగు క్రియేటివ్ వరల్డ్. సో మనం అంటే మంచి మంచి వీడియోస్ ఇవి అవి చేయాలనే నా ప్లాన్. మీ సపోర్ట్ నాకు చూపించండి, నేను మీకు అదే విధంగా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో నేను ఇంట్లోనే చేయాలి, కాకపోతే నాకు కొద్దిగా మంచిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా సీనరీ ఇవి అవి ఉంటే నచ్చుతుంది అనమాట. ఏదో మామూలుగా లైటింగ్ మొహం మీద వేసుకొని చేయాలంటే కొంచెం నచ్చదు, బట్ అలాగే చెయ్యాలి. కాకపోతే కొద్దిగా నేచర్లో చేద్దాం అనేసి ఇలాగ వచ్చాను అనమాట ఈ ప్లేస్కి. సో ఇదే విధంగా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అప్పుడే వెళ్ళి మన ఛానల్ని కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మీరు నొక్కి క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ఇంకా అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వీడియోని, లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఏ వీడియో చెయ్యాలి, ఏటి వీడియో ఎలాగుంది, వీడియోలో ఏటి మార్చాలి ఏటనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అర్థమైందా? అదేవిధంగా మన వ్లాగ్స్ ఛానల్ లింక్ అయితే కింద ఉంటుంది. ఇంకా మరి షార్ట్ ఫిల్మ్స్ ఛానల్ అంటారా, అప్పుడప్పుడు ఏదైనా మనం షార్ట్ ఫిల్మ్ ఒకవేళ షూట్ చేస్తే ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. లేదు మీకు నచ్చలేదంటే ఆ ఛానల్ ఒకేయండి. కింద వ్లాగ్స్ ఛానల్ ఉంది, అదైతే డైలీ వ్లాగ్ వస్తుంది. సో అంతే గైస్, ఇదే చెప్పాలనుకున్నాను. మన ఛానల్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అయితే ఇది. అర్థమైందా? ఇంకా మరి రేపటి నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. నా పేరు జీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు క్రియేటివ్. మరి ఉంటాను. బాయ్.